నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషి. ఇక ఈ రోజు మంచి అంశం మీద మాట్లాడదాం. రైట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ దుమారాలు ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి. ఓవైపు అసెంబ్లీ నడుస్తుంటే ఇంకోవైపు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ల ముందు ఇంకో డ్రామా చేస్తున్నారు. అదే డిఎస్సి సైలెంట్ డ్రామా, లోకేష్ సవాల్, జగన్ మౌనం. ఈ మాట ఎందుకన్నా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే సూపర్ 6 పథకాలలో మెయిన్ గా ఒకటి విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. అయితే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి నోటిఫికేషన్ ఇచ్చి అలాగే నిరుద్యోగులను కూడా ఆదుకున్న సందర్భం చూసామని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్గా విసిరారనమాట. అయితే నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక హై డ్రామా ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బీభత్సమైన చర్చనీయాంశంగానే మారింది నిరుద్యోగులకు. అయితే మెగా డిఎస్సి ఏమైంది అని ఓవైపు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇంకా వారికి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతుంటే, ఇక్కడ లోకేష్ గారు మాత్రం ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కూడా ఇక నేను దానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా ఎక్కడ టైం చెప్పినా టైం మీదే, ప్లేస్ మీదే అని చెప్పేసి నిన్న నారా లోకేష్ గారు, అంటే ఐటీ శాఖ మంత్రివర్యులు అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు సామాజిక మాధ్యమంలో. అలాగే అసెంబ్లీ సాక్షి కూడా ఒకేసారి మాట్లాడడం అసలు నిజంగా అసెంబ్లీ మొత్తం ఏకదమ్ సైలెంట్ అయిపోయింది. అయితే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తీర్లుగా ప్రయత్నించినా కూడా గెలిచిన 11 మంది అసెంబ్లీలోకి రాకుండా, నియోజకవర్గాల కష్టాలు చెప్పుకోకుండా ఇలాంటి దాంట్ల మీద మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఓపెన్ ఛాలెంజ్ నారా లోకేష్ గారు విసిరినా కూడా మరి దాని మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉంటున్నారు? దాని మీద ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? అంటే డ్రామా ముందు, ప్రెస్ మీట్ల ముందు ఒక మాట, అనంతరం ఇంకో మాట. ఇది డ్రామా అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారని కొంతమంది నాయకులు అంటున్నారు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాలు మాత్రం ఈ బీభత్సంగానే సృష్టించారని చెప్పుకోవచ్చు. ఓవైపు మెగా డిఎస్సి ప్రకటిస్తున్నామని చెప్పేసి టీడీపీ వర్గం అంటుంటే, మెగా డిఎస్సి అసలు ఆ ఊసే లేదు, ఆ ముచ్చట్నే లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందిని ఆదుకున్నారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ అదేదో ప్రెస్ మీట్ లో దీంట్లో మాట్లాడే బదులు డైరెక్ట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా, డైరెక్ట్ అసెంబ్లీలోనే మీరు చర్చించాలి కదా. మరి ఎందుకు మీరు రావట్లేదు? అంటే మీ కుంభకోణాలు ఏమన్నా బయట పడతాయా అని ఇటు టీడీపీ మంత్రివర్గం అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా అసెంబ్లీకి రాకుండా ఎక్కడో ఉండి, ఎక్కడనో పర్యటించుకుంటూ, ఎక్కడనో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడితే అది ఎవరికి లాభం, అది ఎవరికి నష్టము? మీరే ఆలోచించాలి. గౌరవ ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ పరిపాలన విధానం ఎలా ఉండాలి, నవరత్న పథకాలతో ముందుకొచ్చారు. మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. మరి మీ హయాంలో చేసింది ఏంటి? మీ హయాంలో ఎంతమందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు, ఎంతమంది నిరుద్యోగులకు డిఎస్సిని ప్రకటించారు అనే దాని మీద మాట్లాడితే ఒక్కరి దగ్గర సమాధానం లేదు, ఒక్కరి దగ్గర ఆన్సర్ లేదని టీడీపీ నాయకులు వెల్లడిస్తూ ఉన్నారు. మరి నారా లోకేష్ గారు విసిన సవాల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్వీకరించట్లేదు? నిజంగానే ఒకవేళ నారా లోకేష్ గారు అన్నట్టు మెగా డిఎస్సిని ప్రకటించాము, మెగా డిఎస్సిని చూస్తున్నాము, మెగా డిఎస్సిని అన్ని విధాలుగా కూడా నిరుద్యోగులకు అందిస్తున్నామని అంటే అసెంబ్లీ సాక్షిగా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అసెంబ్లీలో? అసెంబ్లీకి వస్తే మీకు ఏమైంది? అసెంబ్లీ గెలిచిన 11 మందిని తీసుకురావడానికి మీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు? అదొక్కసారి మీరు ఆలోచించాలి కదా. మరి మెగా డిఎస్సి అమలు అవుతుందా లేదా అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్